వ్యాస్ వెల్కమ్ టు లెర్న్ మోర్ విత్ భాగ్య. చూడండి, మెన్సురేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో మెన్సురేషన్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్ చూడండి. ద డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 50 meters. ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ మీటర్ స్క్వేర్ ఈజ్. సో మీటర్ స్క్వేర్స్లో అడిగారు. సో మీటర్స్లోనే ఇచ్చారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అయితే మనకి ఇచ్చింది ఏంటి, ఒకటి ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ద డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్. వాట్ ఈజ్ స్క్వేర్? స్క్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. చూడండి, స్క్వేర్ ఏ క్వాడ్రిలేటర్ హూ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ క్వాడ్రిలేటరల్ హూ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఆఫ్ 90 degrees and all the angles are of 90 degrees. Its diagonals are equal in length and bisect each other at 90 degrees. చూడండి, ఇది ఒక క్వాడ్రిలేటర్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆల్ 90 degrees అండ్ దెన్ ఆల్ two diagonals are equal length and bisect each other at 90 degrees. each other at 90 degrees. చూడండి, ఇది స్క్వేర్. స్క్వేర్కి సంబంధించి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4 into side, ఏరియా ఆఫ్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ఆర్ డయాగ్నల్స్ ఇస్తే ఆఫ్ డయాగ్నల్ స్క్వేర్. ఓకే, డయాగ్నల్ ఈక్వల్ టు రూట్ టు సైడ్ ఆర్ రూట్ టు ఏరియా అని ఈ విధంగా ఫార్ములాస్ ఉన్నాయి. సో మనకి ఏమి ఇచ్చారు, ద డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. అంటే డయాగ్నల్స్ ఇచ్చారు కాబట్టి మనం యూస్ చేసే ఫార్ములా ఏం కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. సో యూస్ చేసే ఫార్ములా ఏంటి, ఆఫ్ డయాగ్నల్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ యూజింగ్ డయాగ్నల్స్. ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్ using diagonals equal to half diagonal square. ఓకే, హాఫ్ డయాగ్నల్ స్క్వేర్. కాబట్టి మనకు డయాగ్నల్ ఏమి ఇవ్వడం జరిగింది, 50 meters కదా. సో 50 into 50 రాయొచ్చు కదా. ఎస్, రాయొచ్చు. 2 ones are 2 25. ఓకే, 25 into 5 125. పక్కన 0 ఉంది కాబట్టి 0 మీటర్ స్క్వేర్. వై? బికాజ్ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. చూడండి, 1250 meter square. ఓకే, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.